22వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు ఎవరైనా చదివి సహాయం చేయగలరు. 15 నుంచి 22 వరకు. వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను రూపయకులు నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు ఒక దేనారం తెచ్చి, అప్పుడు ఆయన ఈ రూపంలో పైవ్రాతలు ఎవరిని వారిని అడగగా వారు కైసరు అనిది. అందుకు ఆయన, అలాగైతే కైసరునవి కైసరునకును దేవునిని దేవునికి చెల్లించుడని వారితో చెప్పారు. వారి మాట విని ఆశ్చర్యపడి ఆనంద నుంచి వెళ్ళిపోయింది. ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ ఈ భాగం అండి. ఇక్కడ మనం ఈ భాగంలో చూసినట్లయితే అక్కడ పరిసయ్యులు ఉన్నారు, అదేవిధంగా యేసుక్రీస్తు కూడా అక్కడ ఉన్నట్టున్నాడు, ఇంకా అక్కడ హేరోదీయులు కూడా ఉంటున్నారు. అక్కడ వచ్చినటువంటి సందర్భం ఏమిటి అంటే, అక్కడ దేవుడిలో ఒక తప్పు ఎంచాలి అని చెప్పేసి పరిసయ్యులు హేరోదీయులతో కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఒక ట్రిక్ ప్లే చేస్తున్నారనమాట. అప్పటి వరకు కూడా దేవుణ్ణి ఎలా చంపాలి, లేదంటే ఆయన పైన నెపం ఎలా ఎంచాలి, ఒక తప్పు ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి అక్కడ చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఏమీ దొరకలేదు అక్కడ. సరే ఏం చేద్దాము అని పరిసయ్యులు ఆలోచిస్తుండగా అక్కడ పరిసయ్యులు ఏం చేశారంట, హేరోదీయులతో కూడా అక్కడ యేసుక్రీస్తు దగ్గరికి పంపించారంట. అక్కడికి పంపించి పన్ను కడుతూ ఉన్నటువంటి, అంటే కైసరు కట్టేటువంటి పన్ను అది కరెక్ట్ అయినదా లేదా తప్ప అని అక్కడ ఒక క్వశ్చన్ వేశారు. అప్పుడు యేసుక్రీస్తు అక్కడ తడబడకుండా ఒక సమాధానం ఇచ్చాడు. ఏంటంటే అది ఆ పన్ను మీద ఒక దేనారం తీసుకురమ్మని చెప్పేసి అక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ దేనారం తీసుకొచ్చిన తర్వాత ఆ దేనారం పైన ఎవరి బొమ్మ ఉంది అని చెప్పి ఒక క్వశ్చన్ వేస్తే ఎవరి బొమ్మ ఉందంట, దానిపైన కైసర్ యొక్క బొమ్మ ఉందంట. అయితే ఆ దేనారం ఎవరికి చెల్లుతుంది? కైసరుకి చెల్లుతుంది. అంటే అక్కడ యేసుక్రీస్తు కనుక చెల్లించడం తప్పు అని అంటే అక్కడ వ్యతిరేకించడం జరుగుతుంది, అతనిపైన తప్పు వేసి శిక్షించవచ్చు అన్న ప్లాన్లో పరిసయ్యులు ఉన్నారు. ఒకవేళ తప్పు కాదు అని అంటే అక్కడ యూదుల ద్వారా యేసుక్రీస్తు కొద్దిగా డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అక్కడ తప్పు అన్న ప్రాబ్లమే, ఒప్పు అన్న ప్రాబ్లమే, కట్టడం తప్పు కట్టడం కరెక్టే అని చెప్పిన ప్రాబ్లమే. కానీ అక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడండి, ఆ దేనారం తీసుకొని వచ్చి అక్కడ ఆ దేనారం పైన ఎవరి రూపం ఉంది అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏం చెప్పారు, అక్కడ కైసరి రూపం ఉంది. అయితే ఈ దేనారం ఎవరికి చెల్లించాలి? కైసరికి చెల్లించాలి. నాకు దేవునికి చెల్లించేటివి దేవునికి చెల్లించాలి. సో ఇక్కడ నేను ఈరోజు తీసుకున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే, వాట్ డస్ గాడ్ వాంట్ ఫ్రమ్ us? మన నుండి దేవుడు ఏమి కోరుకుంటూ ఉన్నాడు? ఇక్కడ యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నాడు కదా, దేవునికి చెల్లించాల్సింది దేవునికి చెల్లించాలి. మరి ఏం కోరుకుంటున్నాడు? మనం ఏం చెల్లించాలి దేవునికి అని ఆలోచించినట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుండి నేను ఒక 6 పాయింట్స్ నేర్చుకుందాం. ఈరోజు ఒక 6 సూత్రాలని 6 పాయింట్స్ నేర్చుకుందాం. మనం ఎంత సెల్ఫిష్ అంటే, మనం ఎంత స్వార్థపరులము అంటే, ఎవరైనా ఇప్పుడు మనలో చాలా మంది కూడా దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సౌదీనా అటు బయట కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లోకల్గా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. సో మనకు అందరు కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు లేదంటే దుబాయ్లో ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏం అడుగుతారు, నా కొరకు ఏం తీసుకొస్తున్నావు, నాకు పలానా వస్తువు కావాలి, నాకు పలాంది ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు ఫోన్ కావాలి, నాకు బైక్ కావాలి, నాకు డ్రెస్ కావాలి, ప్రతిదీ మనం కోరుకుంటూ ఉంటాము, అవి మనకి లభిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ దేవుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు, మన నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఒకసారి చూద్దామా? ఒకసారి కీర్తనల గ్రంథము 24వ వచనము 1వ వచనం, 24వ అధ్యాయము 1వ వచనం చూసుకుందామని. కీర్తనలు 24వ అధ్యాయము 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులను యెహోవాయే.
ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు సృజించినవే. హీ వాంట్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్. మన నుండి ప్రతిదీ కూడా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రతిదీ కూడా చెల్లించాలి. ఒకసారి అపోస్తుల కార్యములు చూద్దామా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదవ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. అక్కడ అంటే ఈవెన్ మన యొక్క ప్రాణము అంటే మన ఊపిరి కూడా దేవుడిచ్చినదే. మనం ఇక్కడ నివసిస్తున్నాము, ఇక్కడ ఉంటున్నాము, ఇంకా సజీవ రెక్కలు మనం ఉంటున్నాము అని అంటే అది కేవలము దేవుని యొక్క కృప. అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. మరి దానికి ప్రతిఫలముగా మనము దేవునికి ఏం చెల్లిస్తూ ఉన్నాము అని అంటే మొదటిగా మనము దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు మనం మొదటిగా చూద్దామా? మత్తయి సువార్త 22:37 చూద్దాం. మొదటిగా దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో మనం చూద్దామని. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. అక్కడ ఏం ఆశిస్తున్నాడంట దేవుడు? దేవుణ్ణి ప్రేమించాలి. అక్కడ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 చూసాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సో ఈ లోకంలో ఒకరు ప్రేమించుకుంటున్నట్లయితే, ఒకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? తిరిగి వాళ్ళ దగ్గర నుండి మనము ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు కొడుకుని ప్రేమించినట్లయితే, అదే తల్లిదండ్రులు కొడుకు నుండి కూడా ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రేమను పొందాలనుకుంటారు. ఒక కూతుర్ని ప్రేమించినట్లయితే ఆ కూతురి నుండి మళ్ళీ తిరిగి ప్రేమించాలనుకుంటారు, ప్రేమించబడాలి అనుకుంటారు. ఇక్కడ దేవుడు కూడా ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అదే ప్రేమ మనల నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి ప్రేమ అంట? ఆ వచనం చూస్తున్నాము. నీ పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించాలి, నీ పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించాలి. మరి మనము ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాము? దేవుని ఎంతగా ప్రేమించే వారమై ఉంటున్నాము? ఇంకా ఏ విధంగా ప్రేమించాలి మరి అని అంటే, మొదటి యోహాను పత్రిక 4:19 ఒకసారి చూద్దాము. మొదటి యోహాను, ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక ఆయనే మనల్ని మొదట ప్రేమించెను గనుక మనం ఏం చేయాలి అంట? ఆయనను ప్రేమించాలి. కానీ మనము ఎంతగా వెంటాడుతున్నాము అంటే, దేవుని సన్నిధానంకి రావడానికి వెంటాడుతూ ఉన్నాము, దేవుణ్ణి ప్రేమించడానికి వెంటాడుతూ ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి దాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. లోకంలో మనకు కలిగినటువంటి ప్రతి ఈవిని ప్రేమిస్తున్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దాన్ని ప్రేమిస్తున్నాం. కానీ దేవుణ్ణి ప్రేమించడము తక్కువైపోయిందండి. దేవుణ్ణి ప్రేమించడము తక్కువైపోయింది. అక్కడ దేవుడు మన నుండి కూడా ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ లవ్ ఫ్రమ్ us. మన నుండి దేవుడు ప్రేమించాలని కోరుకుంటున్నాడు. ఇంకా చూసినట్లయితే ఎలా ప్రేమించాలి అంటే, కీర్తనలు 119వ అధ్యాయము 97వ వచనం చూసుకున్నాం. 119వ కీర్తన 97వ వచనం. ఏ విధంగా ప్రేమించాలి? నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఏ విధంగా ప్రేమించాలి అని అంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రమును మనం ఏం చేయాలంట? దినమెల్లా దానిని ధ్యానిస్తూ ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము దినమెల్లా మనం ఏం చేయాలి? దాన్ని ధ్యానించే వారముగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే ఏ విధంగా ప్రేమించాలి అంటే, ఆయన యొక్క నామాన్ని గౌరవించాలి. ఒకసారి చూద్దామా? నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు,
యెహోవా తన నామమును ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. నిర్దోషిగా ఎంచాడు. వి నీడ్ టు రెస్పెక్ట్ హిజ్ నేమ్. ఆయన యొక్క నామాన్ని మనము ఎంతో గౌరవించాలి. ఒకవేళ తప్పుగా మనము ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించినట్లయితే ఏమవుతుందంట, మన యొక్క నేరములను ఎప్పుడు కూడా క్షమించడు అని చెప్పేసి అంటున్నాడండి. ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే మనము వారిని దూషిస్తామా, తిడదామా? తిట్టము. అదే ఇక్కడ కూడా దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉంటే కనుక మనం దేవుణ్ణి నిందించాం. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము, ఎప్పుడైనా ఏదైనా అయిందనుకోండి, ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఎవరిని దూషిస్తాము? దేవుణ్ణి దూషిస్తాము. దేవుడు మనల్ని బాధ పెట్టాలనుకుంటాడా? ఒక తండ్రి తన కొడుకుని బాధ పెట్టాలనుకుంటాడా? ఒక తల్లిదండ్రులు కూతుర్ని బాధ పెట్టాలనుకుంటారా? కానీ మనకేదన్నా ఒక సాతాను నుండి మనకి ఏదైనా వచ్చినట్లయితే, ఒక ఆవేదన కానీ ఏదైనా వచ్చినట్లయితే ఫస్ట్ ఎవరిని దూషిస్తాం మనము? దేవుడి దగ్గరికే వెళ్తుంది. మేమే దొరికినామా ప్రభువా, మమ్మల్ని శిక్షించాలా? మేము ప్రతి సండే వస్తున్నాం కదా, ప్రతి సండే నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాం కదా, మాకెందుకు జరగాలి ఇది? ఫస్ట్ దూషణ ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుడి యొక్క నామాన్ని దగ్గరికే వెళ్తుంది. ఇదా దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది? మన నుండి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ దూషణ కాదండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నది, మన నుండి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక మనం కూడా తిరిగి ఆయనను ప్రేమించే వారముగా ఉండాలి. ఇంకా ఏ విధంగా ప్రేమించవచ్చు అని అంటే, అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దామా? 1 యోహాను 5:3. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. 10 ఆజ్ఞలు ఉన్నాయండి. ఆ 10 ఆజ్ఞలలో నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుము, ప్రతి 10 ఆజ్ఞలు ఉన్నాయి. సో ఆ ఆజ్ఞలను మనము గైకొనడమే ఆయనను ప్రేమించడం. క్లియర్గా అక్కడ చెప్పబడుతుంది ఏంటిది? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం అనుదినము అనుసరించే వారముగా ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలను కూడా మనము అనుసరించే వారము ఉండాలి. దాన్ని మనము అంటే దేవుని ప్రేమించడం ఎలా అంటే, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించడమే దేవుణ్ణి ప్రేమించడము. మొదటిగా మనం ఏం చూసాము? దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడండి? ప్రేమను కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా ఏం కోరుకుంటున్నాడు అని అనుకున్నట్లయితే, కొలసి రాసినటువంటి పత్రిక 3:17 చూద్దాం ఒకసారి. కొలసి 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. ఇప్పుడు సరే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము దేవుని ప్రేమిస్తూ ఉన్నాం. మరి ఆ ప్రేమను వ్యక్తపరచడం ఎలా? ఆ ప్రేమను వ్యక్తపరచడం ఎలా? ఇప్పుడు ఒక తండ్రి తన కొడుకుకి ప్రేమను వ్యక్తపరచాలి అని అనుకుంటే ఏం చేస్తాడు? కొడుకు కోరుకుంది ప్రతిదీ కూడా ఇస్తాడు. సో ఇప్పుడు కొడుకు నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేసి కొడుకు కూడా తండ్రిని ప్రేమిస్తున్నాడు అని అంటే కొడుకు ఏం చేయాలి? కొడుకు ఏం చేయాలి? తండ్రి మాటకు లోబడి ఉండాలి. తండ్రి చెప్పినటువంటి మాటను వినాలి. తండ్రి చెప్పినటువంటి ప్రతి మాట చెయ్యాలి. ఇక్కడ దేవునికి మనము లోబడి ఉండాలి. రెండవదిగా దేవుడు మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే, దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది రెండవదిగా లోబడడం. మనం దేవునికి ఎంతగా లోబడుతున్నాము అని అంటే అంతగా మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము. దేవుణ్ణి మనము ఎంతగా ఇష్టపడుతున్నామని చూయించుకోవాలి అని అనుకుంటున్నామో అంటే దేవుణ్ణి మనము అంతగా లోబడినట్లయితే దేవుణ్ణి ప్రేమించడము అంతగా ప్రేమిస్తున్న వారము అవుతామండి. మరి ఎంతగా లోబడుతూ ఉన్నాము? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించినట్లయితే దేవుని ప్రేమించడం అని అన్నారు. సో దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఎంతగా లోబడుతూ ఉన్నాము? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలు మనం రోజు పాటిస్తూ ఉన్నామా? ఆ 10 ఆజ్ఞలు రోజు అనుసరిస్తూ ఉన్నామా?
దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుదినము గ్రహిస్తూ ఉన్నామా? దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నామా? మరి వాక్యాన్ని అనుసరించడమే దేవుని ప్రేమించడము. మరి వాక్యాన్ని అనుసరించకపోయినట్లయితే దేవునికి వ్యతిరేకంగా జీవించడమే కదా. మరి దేవుని వ్యతిరేకంగా జీవించడము అంటే దేవునికి లోబడకపోవడమే కదా. మరి దేవుడు మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? రెండవదిగా లోబడడం, ఒబీడియన్స్. హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఒబీడియన్స్. మన నుండి లోబడాలని దేవుడు అక్కడ కోరుకుంటున్నాడు. మరి ఎంతగా లోబడుతూ ఉన్నాము? ఇంకా చూసినట్లయితే అక్కడ ఒకసారి ప్రకటన 22 చూద్దాం. ఒకసారి ప్రకటన 22 అధ్యాయము 18, 19 చదువుకుందాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనాను దీంట్లో ఏదైనా యాడ్ చేసిన, కలిపిన, తీసివేసినా కూడా ఏమవుతుందంట? ఎస్. సో మనము లోబడము అని అంటే ఈ గ్రంథం ఉన్నటువంటి ప్రతి ప్రవచన వాక్యమును మనము అనుగ్రహించాలి, దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. సో ఈ గ్రంథం ఉన్నటువంటి ప్రవచన వాక్యం ఏదైనా తీసివేసినా, ఏదైనా యాడ్ చేసినా ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి తెగులు కూడా వానిపైనకి వస్తుందంట. సో మనం ఎంతగా లోబడుతూ ఉన్నాం మరి దేవునికి? ఈ తెగులు వచ్చింది, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కరోనా అనే తెగులు వచ్చిందని మనం నమ్ముచున్నాము. మరి అది ఎందుకు వచ్చింది అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము అతిక్రమించడం ద్వారానే అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు. మరి ఎంతగానం లోబడుతూ ఉన్నాం? మరి బహుశా దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యం నుండి మనం ఎంతగానం తీసివేస్తున్నాము. ఇది నాకు కాదు, ఈ వాక్యం నాకు సంబంధించి కాదేమో అని తీసి పక్కన పెడుతున్నామేమో. అయ్యో ఈ వాక్యం లేదే, మరి నేను ఇలా జీవిస్తున్నాను, బహుశా ఇది కూడా ఉండుంటే బాగుంటుందేమో అని యాడ్ చేస్తూ ఉన్నామేమో. దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చిన వాగ్దానాన్ని మనం తీసివేసి ఇది నాకు నచ్చలేదు. ఒక ప్రసంగికుడు ఏదన్నా వాక్యం చెప్తున్నప్పుడు అది మన గుండెకి తాకినప్పుడు ఇది నాకు అది వేరే వాళ్ళకేమో అని ఎంతమంది తప్పించుకోవడం లేదు నేటి సమాజంలో. బహుశా ఇది నాకు కాదేమో అనుకుంటున్నామేమో, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడని, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇది మన కొరకే, దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఆజ్ఞ మన కొరకే. ఎంతగానో మనం దాన్ని అనుసరించే వారంగా ఉంటున్నాము, ఎంతగా మనం ఆ ఆజ్ఞలను అనుసరించి జీవించే వారంగా ఉంటున్నాము, అనుసరించి దానికి లోబడుతూ ఉన్నామా? మరి దేవుడు మన నుండి కోరుకునేది ప్రేమ, ఈ విధేయత. దేవుడు మన నుండి కోరుకునేది మొదటిగా ప్రేమ కోరుకుంటున్నాడండి. రెండవదిగా ఏం కోరుకుంటున్నాడు? మన నుండి విధేయత కోరుకుంటూ ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారు అంటే పార్షల్గా, అంటే కొద్దిగా లోబడతారు, అంటే ఒక్కొక్కసారి వింటారు, ఒక్కొక్కసారి వినరు. అది కూడా డిజోబీడియన్స్ కిందకే, అది కూడా అవిధేయత కిందకే వస్తుందంట. ఒక్కొక్కసారి వినడం, ఒక్కొక్కసారి వినకపోవడము, అది కూడా అవిధేయత కిందకే. చూద్దాం, ఒకసారి చూద్దాం. అది మొదటి సమూయేలు 15:25 వచనం చూద్దాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కుకొనున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అంతేనా? మొదటి సమూయేలు 15:25. కాబట్టి అదేనా? ఓకే. సో మొదటిగా మనం ఏం చూసామండి? దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్? వాట్ డస్ గాడ్ వాంట్ ఫ్రమ్ అస్? మన నుండి కోరుకునేది ఏంటి? మొదటిగా ప్రేమించడం, దేవుని ప్రేమించడం. రెండవదిగా దేవునికి విధేయతగా జీవించడం. ఏ విధంగా విధేయులుగా జీవించాలి? ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించే వారముగా ఉండాలి. మూడవదిగా దేవుడు మన నుండి ఏం కోరుకుంటూ ఉన్నాడు అని అంటే గాడ్ వాంట్స్ అవర్ వర్షిప్. దేవుణ్ణి ఆరాధించే వారముగా జీవించాలి, దేవుని ఆరాధించే వారముగా ఉండాలి. మూడవదిగా దేవుడు మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఆరాధించడం. మనము దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తున్నాము అనేది మనం ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసుకుందాం.
ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. ఎవరికి మ్రొక్కాలి అంట? ఎవరికి మ్రొక్కాలి? ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. మరి మనం ఎవరిని సేవిస్తున్నాము? ఎవరికి మ్రొక్కుతున్నాము? ఎవరిని ఎక్కువగా మనము ఆరాధిస్తూ ఉన్నాము? దేవుని సన్నిధానంలో మనము ఆరాధించే వారముగా ఉంటున్నామా? ఏ విధంగా ఆరాధించాలి అని చూసినట్లయితే యోహాను సువార్త 4:24లో చూస్తాము. ఏ విధంగా ఆరాధించాలి? పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించాలి. మరి ఏ హృదయంతో మనము ఆయనను ఆరాధిస్తూ ఉన్నాము? ఒక్కోసారి దేవుడు మనల్ని రిజెక్ట్ కూడా చేస్తాడంట. మన యొక్క ఆరాధనను కూడా రిజెక్ట్ చేస్తాడు. అది కూడా ఒకసారి చూద్దామా? లేవి కాండము 10:1-2 వచనం చూద్దాం. 10 మొదటి 2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులించి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించినవి వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా ఏం చేశాడంట అక్కడ? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాడు. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ కాకుండా వేరే యొక్క ఆజ్ఞ అక్కడికి తీసుకొచ్చారు. అది దేవునికి నచ్చలేదు. అయితే ఏమైపోయింది? అక్కడ యెహోవా సన్నిధి నుండి ఏమైందంట? అగ్ని వచ్చి వాళ్ళందరినీ కూడా కాల్చివేసింది. అంటే ఈ వాక్యం ఎందుకు చూపిస్తున్నానంటే నేటి చర్చెస్లలో, ప్రెసెంట్ చర్చెస్లలో ఏ విధమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉంది? దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆరాధన, అల్లరితో కూడుకున్నటువంటి ఆరాధన, డాన్సులతో కూడుకున్నటువంటి ఆరాధన. ఈ ఆరాధించడంలో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉన్నాయండి. ప్రతి ఒక్క ఆవిష్కరణ ఒకవేళ అది దేవునికి విరోధమైనదైతే ఖచ్చితంగా దేవుడు కాల్చివేస్తాడు. అంటే అది ఏదైనా సరే అది దేవుడు రిజెక్ట్ చేస్తాడు. అంటే అది అవమానపరచడమే, దేవుని నామాన్ని అవమానపరచడమే అవుతుంది. ఈ December 25th మన క్రిస్మస్ వస్తుంది అనగా మా యూట్యూబ్లో కనుక చూసినట్లయితే ఎన్నో వీడియోస్, డాన్స్ చేసేటువంటి వీడియోస్, కొన్ని ఆ వీడియోస్లో చూసినట్లయితే కొందరు డాన్స్ చేసేటువంటి వీడియోస్ చాలా అసభ్యంగా ఉంటున్నాయి. స్టెప్స్ వేయడము, దానితో పాటు సంఘస్థులు అందరూ కూడా, స్త్రీలు పురుషులు అందరూ కూడా స్టెప్స్ వేయడం, అంటే అది దేవుని యొక్క నామాన్ని అవమానపరచడమే. ఆ వీడియోస్ చూసినటువంటి అన్యులు ఏమనుకుంటూ ఉంటారు అంటే మనం కూడా వాళ్ళలో కలిసిపోయినట్టే, వాళ్ళు చేస్తున్నటువంటి డాన్స్ మనం చేస్తున్నట్టే, వాటిని మనము ప్రోత్సహిస్తున్నట్టే. సో ఆ ఆరాధన, దేవుని ఆరాధించడంలో ఏ కొత్త ఆవిష్కరణ అయినా కానీ అది దేవుని యొక్క నామాన్ని అవమానపరచడమే అవుతుంది. అది దేవుని ఆరాధించడం కాదు. అది అల్లరితో కూడుకున్నటువంటి ఆరాధన అక్కడ దేవుడు కోరుకోవడం లేదు. అల్లరితో కూడుకున్నటువంటి ఆరాధన దేవునికి అసలు ఇష్టం లేదండి అక్కడ. కానీ మనము ఆరాధించడంలో, దేవుని ఆరాధించడంలో మనము ఏ విధమైనటువంటి ఆరాధన చేస్తున్నాము? అక్కడ దేవుడు కోరుకున్నది మన యొక్క పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించాలని కోరుకుంటున్నాడు. మన పూర్ణ మనసుతో ఆయనని ఆరాధించాలని కోరుకుంటున్నాడు. మరి మనము ఏ విధమైనటువంటి మనసుతో ఆరాధిస్తూ ఉన్నాము? ఏ విధమైనటువంటి ఆరాధనలో మనము ఉంటూ ఉన్నాము? నేడు మనము ఈ క్వశ్చన్ మనం వేసుకోవాల్సింది. మనం దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉంటున్నామా, లేదంటే ఆయన అనుగ్రహించినటువంటి వస్తువులను ప్రేమించే వారముగా ఉంటున్నామా? దేవునికి ఎంతగా విధేయులుగా జీవిస్తూ ఉన్నాము? ఆయన ఆజ్ఞలను అనుసరించే వారముగా జీవిస్తూ ఉన్నామా? అనుసరించే వారముగా ఉంటున్నామా? ఆయనను ప్రేమించడం అంటే కేవలము ఆయన ఆజ్ఞలను ప్రేమించడమే. ఆ ప్రేమను వ్యక్తపరచాలి అంటే ఆయన కోరుకున్నట్టు జీవించడమే. కానీ మనము ఎలా జీవిస్తున్నాము అనేది మనం ఒక క్వశ్చన్ ఈరోజు రేస్ చేసుకోవాలి. నాలుగవదిగా దేవుడు మన నుండి ఏం కోరుకుంటూ ఉన్నాడు అని అంటే మత్తయి సువార్త 6:33 ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 6:33 కాబట్టి
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఆయన రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మొదటగా ఏమి వెతకాలి అంట? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనము వెతకాలి. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో దేవుడు మొదటి స్థానాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కానీ మనం ఎక్కడ ఉంచుతున్నాము? దేవుని లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉంచుతున్నామండి. మొదటిగా ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత అందరికీ ఇస్తూ ఉన్నాము, కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఎక్కడ ఇస్తున్నాము? లాస్ట్ నుండి ఫస్ట్లో ఇస్తున్నాము. ఎంతటి ప్రాముఖ్యత కదా! దేవుడు కోరుకున్నది అందరికన్నా ఫస్ట్ ప్లేస్. మన జీవితాల్లో ప్రతి దాంట్లో కూడా మొదటగా ఏం వెతకాలంట? ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యమును వెతకాలి. ఎందుకు ఆయనను మొదటిగా ఉంచాలి? అసలు మన జీవితాల్లో ఆయననే ఎందుకు మొదటిగా ఉంచాలి అంటే, కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దామా? కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. ఎందుకు మొదటిగా ఉంచాలి అంటే, ఆ 100వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నాం. బికాస్ హీ ఈస్ ద క్రియేటర్. ప్రతిది కూడా ఆయన సృజించాడు కనుక ఆయనని మొదటిగా ఉంచాలి. ఇంకా ఎందుకు ఉంచాలి మొదటిగా అని అంటే, యోహాను సువార్త 3:16లో చూస్తాం. బికాస్ హీ ఈస్ ద సేవియర్. ఆయన రక్షకుడుగా ఉంటున్నాడు కనుక మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని మొదటి స్థానంలో ఉంచాలి. మరి నిజంగా మనం బాధపడాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత మన జీవితంలో ఇవ్వడం లేదండి. దేవునికి చెల్లించాల్సిన ప్రతిది కూడా మనము చెల్లించడం లేదు. దేవుడు మనల నుండి ఎంతగానో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు, కానీ మనము ఏమీ చెల్లించడం లేదు. ఆయనను ప్రేమించే వారముగా లేము, ఆయనకు విధేయులుగా జీవించడం లేదు, ఆయనని మొదటి స్థానంలో కూడా మనము ఉంచడం లేదు, ఆయనని ఆరాధించడంలో కూడా మనము వెనుకబడిపోతూ ఉన్నాము. బహుశా పాత సంవత్సరంలో మనం ఏ విధంగా ఉన్నామో తెలియదు, కానీ ఆల్రెడీ క్రొత్త సంవత్సరంలోకి వచ్చాము. రెండో ఆదివారంలో ఉంటున్నాం. ఈ క్రొత్త సంవత్సరంలో మనము ఆయనని ప్రేమించే వారముగా జీవిద్దాం. ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించే వారముగా ఉందాము. ఆయనని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆరాధించే వారముగా ఉందాము. 4వదిగా ఆయన ప్రతి విషయంలో ఆయనని మొదటి స్థానంలో, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం మనము నేర్చుకుందామండి. ఒకవేళ దేవుణ్ణి ప్రాముఖ్యత ఇస్తే మరి మనకేం కలుగుతుంది అని చూసినట్టయితే ఒకసారి చూద్దామా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. ఒకవేళ పెడితే ప్రతి దాంట్లో ఆయనను ముందుంచినట్లయితే, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఆయనకు ఇచ్చినట్లయితే మన జీవితాల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. మనం దేవునికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, ఒకవేళ ఫస్ట్ ప్రామినెంట్ మనం దేవునికి ఇచ్చినట్లయితే మన జీవితంలో లభించాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. ఇంకొక వచనం చూద్దామా? మత్తయి సువార్త 19:22 వచనం కూడా ఒకసారి చూద్దాం. ఇంకేం కలుగుతుంది మన జీవితాల్లో? మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనము. అయితే ఆ యవ్వనుడు
ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే బుద్ధి వెచ్చముగా ఉంటే గురుతో సులభమని మీతో చెప్పుచున్నాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. అంటే అక్కడ దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, ధనవంతుడు ప్రతిదీ సమకూరుస్తూ ఉంటాడు, ప్రతిదీ కూడా ఈ లోకంలో సమకూర్చుకుంటాడు. ఈ ధనవంతుడు ప్రతిదీ కూడా ఫస్ట్ దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తాడండి, వేరే విషయాలకి ప్రాముఖ్యత అనేది ఇస్తాడు. అంటే అక్కడ ఏమవుతుంది, ఒకవేళ మనం కూడా అలా జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మనకి స్థలము లేదండి. ధనవంతులకి ఆయన రాజ్యంలో స్థలము లేదు. ఇంకా ఇంకొక వచనం చూద్దామా, కొలసి 3:5 ఒకసారి చూద్దాము. కొలసి 3:5. భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అవిధేయుల మీదికి వచ్చును. మరి మనం విధేయులుగా ఉంటున్నామా? మరి వాటన్నిటిని కూడా విసర్జించే వారముగా ఉంటున్నామా? అవన్నింటినీ కూడా విసర్జించి ఆయన రాజ్యంలో, ఆయన రాజ్యంని వెతికే వారముగా ఉంటున్నామా? ఆయన నీతిని మనం వెతికే వారముగా ఉంటున్నామా? ఏ నీతి ఉందండి మన దగ్గర? ఏ రాజ్యాన్ని మనం వెతుకుతూ ఉన్నాము? ఈ లోకంలో ఒక హెల్ప్ కొరకు ఎవరిని వెతుకుతూ ఉంటున్నాము? ఎవరిని చెంత చేరుతూ ఉన్నాము? ఎవరి వైపు చూస్తూ ఉన్నాము? ఈ ప్రశ్నలు మనము ఒక్కసారి మనలో వేసుకున్నట్లయితే ఆన్సర్స్ మనకి దొరుకుతాయండి. నిజంగా నేను దేవుని వైపు చూస్తూ ఉన్నానా? నేను చేసే ప్రతి పనిలో దేవుని మొదటిగా ప్రాముఖ్యత ఇస్తున్నానా అనేది మనము ఈరోజు గ్రహిద్దాము. ఒకసారి క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ మనం పొందుకుందాం. మనమే ఆన్సర్ చెప్పుకుందాం. బహుశా దేవుని యొక్క ప్రాముఖ్యత మనం తగ్గించినట్లయితే మనకి లభించేటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో లభించవు. మనకి కావలసినటువంటి ఇవి కూడా మనకు లభించదు అండి. సో ఆయనను ప్రేమించి, ఆయనకు లోబడి, ఆయనను ఆరాధించి, ఆయనను మొదటగా వెతికినట్లయితే ప్రతి ఆశీర్వాదము మన జీవితాల్లో లభిస్తూ ఉంది. 5వదిగా దేవుడు మనలో నుండి కోరుకుంటుంది ఏంటి అని అంటే, లేవి కాండము 22:19 ఒకసారి చదువుకుందాం. లేవి కాండము 22:19. వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను, గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. అంటే హీ వాంట్స్ ద బెస్ట్ ఫ్రమ్ అవర్ లైఫ్. మన నుండి ఉత్తమమైనది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము ఒక మార్కెట్కి వెళ్తాము, 10 రూపాయలు పెట్టి 1 కేజీ టమాటా తీసుకుంటే ఎన్ని పక్కన పడేస్తాము? వంకాయలే తీసుకున్నాం, పుచ్చు ఉన్నాయి, ప్రతిదీ కూడా పక్కన పడేస్తూ ఉంటాం. మేలైనటువంటిది, ఉత్తమమైనది, కొన్ని రోజులు నిల్వ ఉండడానికి అనుకూలమైనది మాత్రమే తీసుకుంటాం. మరి దేవుడు మన నుండి ఒక ఉత్తమమైనది కోరుకుంటున్నాడు. కానీ మనం దేవునికి అర్పించేది ఎలా ఉందంట? మనకి దేవునికి ప్రతి సమస్తం కూడా సాధ్యం, అవునా? మరి మనకి ఒక క్వశ్చన్ వేస్తాను. నా నుండి మీరు దొంగతనం చేయడం సులభమైనది. ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తి దొంగతనం చేయడం చాలా సులభమైనటువంటి పని. మరి మనము దేవుని నుండి దొంగతనం చేయడం సులభమైనటువంటి పనేనా? సులభమైన పనే. ఒకసారి చూద్దామా, వాక్యంలో కూడా ఉంది. మలాకి
3:8 ఒకసారి చదువు. ఎంత సులభమైన పని అంటే చాలా సులభమైన పని. మనం దేవుని కూడా దగ్గర నుండి కూడా దొంగతనం చేస్తామంట. మానవుడు దేవుని ఎదుట దొంగిలునా? అయితే మీరు దేని విషయంలో 10వ భాగమును ఇయ్యక దొంగలిస్తున్నామంట. ఏం దొంగలిస్తున్నాము? దేవుడికి చెందాల్సినటువంటి 10వ భాగము, ప్రతిష్టాపన, ప్రతిది కూడా మనం ఏం చేస్తున్నాము? దొంగలిస్తున్నాము. ఇప్పుడు చెప్పండి, సులభం కాదా? దేవుడి నుండి దొంగతనం చేయడం సులభం కాదా? చాలా సులువైనటువంటి పని. దేవుడికి చెందాల్సినటువంటిది మనము ఆయనకి చెల్లించడం లేదు. ఉత్తమమైనది కోరుకుంటూ ఉన్నాడు దేవుడు, కానీ ఏ విధమైనది మనం చెల్లిస్తూ ఉన్నాము? ఉత్తమమైనది చెల్లిస్తూ ఉన్నామా? దేవునికి చెందాల్సినటువంటి 10వ భాగం మనం చెల్లిస్తున్నామా? మనము దొంగతనం చేస్తున్నామని 10 ఆజ్ఞలలో ఉందా? దొంగలింపకూడదు. 10 ఆజ్ఞలు మనము దాన్ని అనుసరించాలి అంటే మరి ఈ దొంగతనం చేస్తున్నామే. మరి మనము మనుషుల దగ్గర నా దొంగతనం చేసేది, ఈవెన్ మనము దేవుని దగ్గర కూడా దొంగతనం చేస్తున్నామేమో ఒకసారి గ్రహిద్దాము. ఒకసారి ఈ రోజున మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మరి దొంగతనం చేస్తున్నామేమో, బహుశా ఆయనకు అర్పించాల్సింది అర్పించకుండా మనం దొంగతనం చేస్తున్నామేమో. గాడ్ నోస్ హౌ టు టేక్ ఇట్ బ్యాక్. దేవునికి తెలుసు మన నుండి ఎలా రాబట్టుకోవాలో. ఖచ్చితంగా మళ్ళీ ఒక రోజు దేవా అంటూ మనము మళ్ళీ ఆయన సన్నిధానంకి వస్తాము. మళ్ళీ ఆయన సన్నిధానంకి వచ్చి గోజాడుతాము. ఒక్కసారి ఆ ఆజ్ఞల నుండి తప్పిపోయి తిరిగినట్లయితే, సాతాను చేతిలో మనం పడినట్లయితే మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిందే మనం. సో మనము దేవునికి చెల్లించాల్సినటువంటి ఉత్తమమైనది మనం దేవునికి చెల్లిస్తున్నామా? ఒకవేళ దేవుని గనుక మన జీవితాల్లో ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే పైనున్నవన్నీ కూడా మనతో సాధ్యమవుతుందని. పైనున్నవన్నీ కూడా మనతో సాధ్యమైనటువంటి పనియే. ఆయనను ప్రేమించగలుగుతాము, ఆయనకి విధేయులుగా జీవించగలుగుతాము, ఆయనని పూర్ణ మనసుతో ఆరాధించగలుగుతాము. ఆయనని ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే ఆయనకు చెల్లించాల్సిన ప్రతి ఈవి కూడా మనము చెల్లించే వారముగా ఉంటాము. కానీ మనము ఏం చేస్తున్నాము అనేదే నేటి క్వశ్చన్. మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి పెద్ద ప్రశ్న. మనము ఎంతగా ఇస్తున్నాము దేవునికి? దేవుడు మన నుండి కోరుకునేది ఇంకా చాలా ఉన్నాయి. దేవుడు మన నుండి కోరుకునేది మన బలము. దేవుడు మనల్ని కోరుకుంటుంది, మన యవ్వనాన్ని కూడా కోరుకుంటున్నాడు దేవుడు. ఎందుకు ఆయన లాస్ట్ సండే మనం మెసేజ్ విన్నాం. ఆయన పని చేయడానికి కేవలం అర్పణనైనా కోరుకునేది దేవుడు. మనలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ మనము దేవునికి అర్పించుకోవాలి. పాటలు పాడేవారుగా ఉంటున్నామా? లాస్ట్ సండే విన్నాం, పాటలు పాడండి. కానీ ఒక 10 మంది 20 మంది మిగతా వాళ్ళు పాడుతున్నారు కదా అని మనము నోరు మూసుకొని కూర్చుంటే మరి దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నాం? చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు కదా, మరి మనం కొట్టకుండా ఉంటే మరి ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం? పనిలో ముందుండాలని చెప్పేసి నిన్న లాస్ట్ సండే మనం విన్నాం. మరి పనిలో ఎంత ముందు ఉన్నాం? మరి మనము ఎంత ఉత్సాహంతో మనం పని చేస్తూ ఉన్నాము? దేవుడు కోరుకునేది కేవలం ఈ అర్పణలు ఇవన్నీ కాదు, వీటితో పాటు మన శక్తి కూడా మనము దేవునికి అర్పించాలి. పాట పాడుకుంటాం కదా, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ, ఏంటా సాంగ్? నాకు బలం ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, బలమంతా పోయాక చేయాలని ఉన్నది. ఇప్పుడు బలమంతా పోయాక ఎందుకండి? బలమున్నన్ని రోజులు మనము బయట తిరుగుతూ ఉన్నాం. మాట్లాడగలిగే శక్తి ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు మాట్లాడలేకపోతూ ఉన్నాము. అడ్డమైన ప్రతి విషయం మనం మాట్లాడుతూ ఉన్నాము. మరి ఎంతగా ఆరాధిస్తున్నాం? మరి
మరి నా బలమంతా నీవే ప్రభువా. మరి ఆ బలం ఎటుపోయింది? మరి ఇకనైనా మరి మన యొక్క దేవునికి చెల్లించాల్సిన ప్రతి బెస్ట్ థింగ్ మనము దేవునికి అర్పించాలి. మనతో ఏమవుతుందో మనము ఆయన కార్యాలు మనం చేయాలి. దేవుని యొక్క మాటలు మాట్లాడగలే వాక్చాతుర్యం ఉందా? దేవుని యొక్క సువార్తను ప్రకటిద్దాం. దేవుని కొరకు పని చేద్దాం. దేవుని సన్నిధానంలో మనం ముందుండి పని చేద్దాం. ప్రతి పని కూడా మనం చేయొచ్చండి, మనం చేయగలుగుతాము. ఇక్కడ దేవుని నుండి దొంగతనం చేస్తున్నాం. ఈ పనులు చేయడం కష్టమా? సో దేవునికి చెల్లించాల్సిన ప్రతిదీ కూడా మనము దేవునికి చెల్లించాలి. మన టాలెంట్స్ మనము దేవునికి ఉపయోగించాలి. మన ప్రతి టాలెంట్ కూడా ఆయన నామాన్ని గణపరిచే విధముగా ఉండాలి. ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా ఉండాలి, కానీ అవమానపరిచే విధముగా ఉండకూడదు. మరి ఆఖరిగా దేవుడు మన నుండి కోరుకున్నది ఏంటి అంటే, ఒకసారి 2 పేతురు 3:9 ఒకసారి చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాదు గాని ఎవడును అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. అంటే ఇక్కడ దేవుడు 6వదిగా మన నుండి ఏం కోరుకుంటున్నాడు అని అంటే రక్షణ కోరుకుంటున్నాడు. అంటే ఎవ్వరు కూడా నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క నామాన్ని ఎరిగి ఆయన నామాల్లో రక్షింపబడడమే అక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఏంటి? దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి అని అంటే సువార్త ప్రకటించడము. హీ వాంట్స్ ఎవ్రీవన్ టు బి సేవ్డ్. ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి, ఎవ్వరు కూడా నశించిపోకూడదు అని అక్కడ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఎంతమందికి సువార్త చెప్పే వారంగా ఉంటున్నాం? లాస్ట్ ఇయర్ మన సుద్దపల్లి సంఘంలో అందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. కరోనా వచ్చి ఇంకా అది ఎండ్ అయిపోయింది, కానీ ఏమని తీర్మానం చేసుకున్నారు అని అంటే ఈ సంవత్సరంలో ఒక్కరికైనా సువార్త చెప్పి ఒక్కరినైనా సంవత్సర అంతములో దేవుని సన్నిధానంలోకి నడిపించాలి అని ఒక తీర్మానం చేసుకున్నారు. తీర్మానించుకొని అనుకున్నారు, కానీ ఏమైంది? కరోనా వచ్చింది. మళ్ళీ అదే తీర్మానాన్ని ఈ సంవత్సరం కూడా అక్కడ ఉన్న అందరూ కూడా తీర్మానించుకున్నారు. దానితో పాటు మన సంఘంలో ఉన్నటువంటి పాత వాళ్ళు ఎంతమంది అయితే మళ్ళీ తొలగిపోయారో వారిని కూడా రప్పించాలి అని తీర్మానించుకోవడం జరిగింది అక్కడ. మరి మనం ఎలాంటి తీర్మానం చేసుకుంటూ ఉన్నాం? దేవుడి సువార్త ఎంతమందికి ప్రకటించే వారముగా ఉంటున్నాం? కేవలం సువార్త అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రసంగికుడు మెసేజ్ చెప్పేవాళ్ళు వాళ్ళే సువార్త చెప్పాలనా? అంటే ఇక్కడ నేను అతిథుని కాదు, నేను కూడా మీలో ఒక్కడిగా మాట్లాడుతున్నాను. కేవలం అది పాస్టర్స్ యొక్క పని అయినా? కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సువార్త చెప్పొచ్చాను. సువార్త చెప్పడము అని అంటే ఈ యోహాను సువార్త 5 సువార్తలు చెప్పడము, బైబుల్ పట్టుకోవడం. వాట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్, మీ యొక్క జీవితంలో మీరు ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ పొందారు, ఏ విధంగా దేవుని నమ్ముకున్నారు, మీకు తెలిసినటువంటి జ్ఞానమే ఇతరులతో షేర్ చేసుకోండి. బైబిల్ ప్రసంగించమని కాదు, పూర్తిగా బైబిల్ సువార్త చెప్పడం అని. మీరు దేవుని ఏ విధంగా నమ్ముకున్నారు, దేవుడు మీ పట్ల చేసినటువంటి కార్యాల ద్వారా మీరు దేవుని ఏ విధంగా నమ్ముకున్నారో అదే కార్యాన్ని ఇతరులకు తెలియజేయండి. అదే సువార్త. మనం నేర్చుకున్నటువంటి మంచి పనులు బైబిల్లో ఏవైతే ఉన్నాయో అవే ప్రకటించడం, అదే సువార్త. కానీ ఎంతమంది ప్రకటిస్తూ ఉన్నాము? ఎంతమందిని మనం సన్నిధానానికి రప్పించాము? మరి ఎంతమంది నశించిపోతున్నటువంటి ఆత్మలను తిరిగి దేవుని సన్నిధానంలోకి తీసుకొచ్చాము? దేవుడు కోరుకునేది ఈ ఆరోది. ఎవ్వరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నశించిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? వారికి మనము సువార్త చెప్పాలి. సువార్త చెప్పే వారముగా మనము ఉండాలి. ఇంకొక వచనం చూద్దామా? తీతు 2వ అధ్యాయము
11-14 వచనం కూడా చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు కూడా చదువుతున్నాం. ఏలైనగా సమస్త మనుషులకు రక్షకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. మరి మనమేం అర్పిస్తూ ఉన్నాము? తనను తానే రిక్తునిగా అర్పించుకున్నాడు. మరి మనమేం అర్పిస్తున్నాం? మరి మనం ఎంతమందికి చెప్తున్నాము? ఇంకొకటి చూద్దాం, ఇంకొక వచనము 2వ తిమోతి 1వ అధ్యాయము 9-10 వచనం చూసుకుందామా. 1 తిమోతి 1వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం. శ్రీమంతుడైన దేవుడు తప్పనించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులను అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవరైనా ఉండిన ఎలా అట్టివానికి నియమింపబడిన గాని. 2వ తిమోతి 9-10 వచనం. 2వ తిమోతి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మనల్ని వెలుగులోకి తెచ్చింది ఆయన యొక్క కృప. సో ఇంకా ఎందరో ఈ చీకటిలో జీవిస్తున్నారు, వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన పైన ఎంతైనా ఉందండి. ఈ 6 విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. మొదటిగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు మన నుండి? ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. రెండవదిగా ఆయనని లోబడే వారముగా విధేయులుగా జీవించాలి. మూడవదిగా ఆయనను ఆరాధించే వారముగా ఉండాలి. నాలుగవదిగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత మన జీవితాల్లో ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. ఐదవదిగా మనలో ఉన్నటువంటి ఉత్తమమైనది ఆయనకి అర్పించాలి. ఆరవదిగా ఎవరు నశించిపోకుండా ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించాలి అని కోరుకుంటున్నాడు. ఈ 6 విషయాలు మనము నెరవేరుస్తున్నామా? ఒకవేళ నెరవేర్చకపోయినట్లయితే ఈ సంవత్సరంలోనైనా దేవుణ్ణి ప్రేమించే వారముగా మనం జీవిద్దామండి. దేవుడికి లోబడి జీవించే వారముగా ఉందాం. దేవుణ్ణి పూర్ణ మనసుతో ఆరాధించే వారముగా ఉందాం. ఏదో మన పని కాబట్టి మనం వెళ్తున్నాము, చర్చికి వెళ్తున్నాము, ఆ పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోదాము అని కాకుండా ఆయనని పూర్ణ మనసుతో ఆరాధించే వారముగా ఉందాం. నాలుగవదిగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత మన జీవితాల్లో ఖచ్చితంగా ఇద్దాము. ఆయన రాజ్యాన్ని వెతికే వారముగా ఉందాము. ఆయన నీతిని వెతికే వారముగా ఉండాలి. లాస్ట్ నుండి కోరుకోవట్లేదు దేవుడు, మొదటి స్థానం కోరుకుంటున్నాడు మన జీవితంలో. ఒక తలగా మనము దేవుని ఉంచుకుందాం. ఒక తలగా మనము మన జీవితంలో తలగా ఉంచుకుందాం. ఐదవదిగా ఆయన నుండి దొంగలించకుండా ఆయనకు చెందించాల్సినటువంటి ప్రతీది కూడా ఆయనకి అర్పించే వారంగా మనము ఈ సంవత్సరంలో జీవిద్దామండి. ఆరవదిగా ఎందరో నశించిపోతున్నారు. నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక నశించిపోయే వారి గురించి ప్రార్థన చేద్దాం. వారికి సువార్త చెప్పే వారముగా జీవిద్దాం. ఈ 6 విషయాలు మనము మన నెమరు వేసుకుంటూ మనము ఈ సంవత్సరంలో ఇవి నిర్వర్తించాలి అని కోరుకుంటున్నానండి.
ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరు నిలిచినట్లయితే